దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామని మీ అందరికి వందనాలండి. ఈ రీతిగా మనం ఈ ఉదయకాల సమయం నందు మరి ఉపవాస ప్రార్థన కలిగి ఉండటానికి దేవుడు సహాయం చేస్తూ వస్తున్నాడు. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఇంతవరకు పాటల ద్వారా దేవుని మనం మహిమపరిచాము. ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మనం వచ్చాము. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కాబట్టి మన ఆలోచనలను మన యొక్క తలంపులను ఏం చేసుకోవాలి? మనం పరిశుద్ధపరచుకోవాలి. మన హృదయాన్ని ఖాళీ చేసుకోవాలా. హృదయంలో ఏం పెట్టుకున్నామో ఆలోచన తలంపులు ఆ చెత్త అంతా తీసేసి ఖాళీ చేసుకున్నట్లయితే దేవునికి వాక్యాన్ని మనం నింపుకుంటే మనకు ఆశీర్వాదకరం, మేలు మనకు. ఓకేనా? ఈరోజు ఏంటి మనం ఎందుకు కూడుకునే అక్కడ ఉపవాస ప్రార్థన. కాబట్టి గమనించండి, ఉపవాసం ఉండి సంఘముగా మరి ఈ రీతిగా ప్రార్థన చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ వస్తున్నాడు. దేవుని మహాకృప. మనం రీతిగా సంఘంగా ఉపవాసం ఉంటున్నామంటే మరి దేవుని ఉచితమైన కృపే. కాబట్టి గమనించండి, ఉపవాసం అంటే ఏంటి? ఉప ప్లస్ వాసము అంటే, ఉప అంటే అర్థం ఏంటి తెలుసా? ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అంటే అర్థం ఏంటి? మాట్లాడాలా? ముఖ్యమంత్రి ఉన్నాడా, తర్వాత ఉప ముఖ్యమంత్రి కూడా ఉంటాడా అంటే అర్థం ఏంటి? ముఖ్యమంత్రి లేనప్పుడు ఉప ముఖ్యమంత్రి అంటే అర్థం ఏంటి? సెకండ్. ముఖ్యమంత్రి ఫస్ట్. ముఖ్యమంత్రి ఒకరికి వెళ్తే ముఖ్యమంత్రి చేయాల్సిన పనులు ఎవరు చేస్తారు? ఉప ముఖ్యమంత్రి చేస్తాడు. అంటే ఇక్కడ ఏంటి? ఉపవాసము అంటే ఉప ప్లస్ వాసము. వాసము అంటే నివాసము అని అర్థము. వాసం చేయటం అర్థమవుతుందా? వాసం అంటే నివాసం చేయటం. ఎవరితో? ఉప. ఎవరితో ఉప? మన సెకండ్. ఫస్ట్ ఎవరు? దేవుడు. సో దేవునితో మనం ఉపవాసం చేస్తూ ఉన్నాం. దేవునితో మనం నివాసం చేస్తూ ఉంటున్నాం. దేవునితో నివాసం చేయడానికి ఈ సమయం అందు ఇక్కడ మనం సంగమగా మన మందిరంలో కూడుకున్నాము. ఎవరితో సహవాసం చేయడానికి? దేవునితో సహవాసం చేయడానికి. ముఖ్యమైన విషయం ఏంటంటే మనం దేవునితో సహవాసం చేయడాన్నే ఉపవాసము అంటారు. అంటే ఉపవాసం రోజున మనం ఏం చేయాలా? ఫాస్టింగ్. ఏమి తినకుండా ప్రభు సన్నిధిలోనే గడపాలి ఎక్కువ సమయం. రోజుకి బహుశా 2.5 గంటలు దేవునితో గడపాలి. అది దశం భాగం సమయంలో దశం భాగం. 24 గంటలు కదా రోజుకి అంటున్నారా? రోజుకి 24 గంటలు కదా. 24 గంటల్లో 2.5 గంటలు ప్రభుకి ఇవ్వాలి. ఇది దశం భాగము. అయితే రోజుకి 2.5 గంటలు మనం గడుపుతున్నాము అనుకోండి, మరి ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలా? కనీసం 10 గంటలు గడపాలి. అప్పుడే దేవుడు నీతో ఉంటాడు. దేవుడు నీతో లేకపోతే నువ్వు అనుకుంటావు నేను దేవునితో సహవాసం చేస్తున్నానని అనుకుంటావు. కానీ ఎప్పుడు మనకు తెలిసిద్ది? దేవుడు మనతో ఉన్నాడని ఎప్పుడు తెలిసిద్ది? మన పట్ల మన ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తూ వస్తూ ఉంటే అప్పుడు మనకి అర్థమవుతుంటుంది. లేదు ఈరోజే మనతో ఉన్నాడని తెలియాలంటే ఎలా తెలుసుకుంటాము? దేవుడి చిత్తానుసారంగా మనం ఉన్నట్లయితే, దేవుని వాక్యం ద్వారా కానీ, దేవుని స్తుతించే విషయంలో కానీ, దేవుని ఆరాధించే విషయంలో కానీ ఒక ప్రత్యేకమైన అనుభూతి మనకు కలుగుతూ ఉంటుందన్నమాట. అందుకే అపొస్తల కార్యంలో పౌలు గారు అంటాడు, మాకును పరిశుద్ధాత్మనుకును తోచెను అంటాం. అది మనం త్వరలో ఈ పూటే దాన్ని ధ్యానించబోతున్నాం. అంటే అర్థం ఏంటి? దేవుడు ఏమైతే ఆలోచిస్తాడో అదే ఆలోచన మనకు కూడా ఉంటుంది. దేవుడు మనతో ఉన్నాడని ఎలా అర్థమవుతుందంటే అది మనకు తెలిసిపోతుంది. మన హృదయంలో దేవుడు మనతో ఉన్నాడా లేడా అనేది ఆ అనుభవంలోకి వస్తే అర్థమవుతుంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఉపవాస ప్రార్థన కొద్ది విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము. మరి మార్కు సువార్త 9వ అధ్యాయం 25 నుంచి 29 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 25 నుంచి 29 వరకు చదవండి. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మోగమైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వారిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. 29 వరకు.
అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయిననిరి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయన అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పెను. ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. గమనించండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 25 నుంచి 29 వచనాలు మనము చదువుకున్నాము. ఇక్కడ ఒక భాగం మనకు కనపడుతూ ఉంటుంది. ఒక సంఘటన జరిగిందనమాట. ఏమిటా సంఘటన అంటే, ఒక వ్యక్తి మరి తన కుమారుని తీసుకొని వస్తూ ఉంటున్నాడు. ఆయన వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు, బోధకుడా, నా కుమారునికి పట్టిన మూగ దయ్యాన్ని వెళ్ళగొట్టు అని ప్రభువుని అడుగుతూ ఉంటున్నాడు. అయితే ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు, నమ్మువానికి సమస్తమును సాధ్యమే, నువ్వు నమ్మాలి. ఏమని? నా కుమారుని దయ్యం వదిలిపోతుంది అని నువ్వు నమ్మాలి అంటే, అప్పుడు ఆయన అంటున్నాడు, తండ్రి నేను నమ్ముతున్నాను, నాకు అపనమ్మకం కలగకుండా సహాయం చేయమని ప్రభువును వేడుకుంటున్నాడు. అప్పుడు జనులు మరి ఈ కార్యం దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు అని చెప్పేసి ఏం చేస్తున్నారంట, పరిగెత్తుకుంటూ వస్తున్నారు. జనులు లోకంలో చాలామంది అదే అద్భుతం జరుగుతూ ఉంటే ఉరికొస్తూ ఉంటారు. కానీ ఆత్మీయ విషయాలు, ఆత్మీయ సత్యాలు చెప్తుంటే ఒక్కరు కూడా ఉండరు. అవి వాళ్ళకి ఉపయోగపడవు. కానీ మనం అలా ఉండకూడదు. అద్భుతాలు, ఆశ్చర్యకారాలు, మహత్కారాలు, స్వస్థతలు ఇవి కాదు ముఖ్యం. మనకు కావాల్సింది ఆత్మీయ జీవితం మనకు ముఖ్యం. ఆత్మీయ జీవితంలో మనం బలపరచబడాలి, మనల్ని మనము సరి చేసుకోవాలి. దేవునికి అయిష్టం అనేది ఏదైనా ఉంటే ఏం చేయాలా? వదిలివేయాలి, తీసివేసుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడు అది మనము జరిగించాలి. అది ఆత్మీయ జీవితంలో కావాల్సినటువంటిది ముఖ్యమైనటువంటి విషయము. కాబట్టి ఈ లోకంలో అద్భుతాలు, ఆశ్చర్యకాలు, మహత్కార, స్వస్థతలు, సూచక్రియలు ఇవి ముఖ్యం కాదు. ఇవి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళవు, ఎట్టి పరిస్థితి తీసుకెళ్ళవు. మనకి ఏదో ఈ లోకంలో బతకడానికి ఉపయోగపడతాయి తప్ప పరలోకానికి తీసుకెళ్ళే కాదు. ఆశీర్వాదాలు కూడా తీసుకెళ్ళవు, అద్భుతాలు తీసుకెళ్ళవు, ఏవి తీసుకెళ్ళవు. మిమ్మల్ని ఏం తీసుకెళ్ళేది? ఆత్మీయ జీవితంలో మనం సరి చేసుకునే విధానమే, తగ్గించుకునే విధానమే, పరిశుద్ధతే, దేవుని మాటకు విధేయత చూపిస్తేనే అది మనం పరలోకానికి తీసుకెళ్తుంది. కాబట్టి ప్రజలు ఊరికే వస్తున్నారన్నమాట. యేసు ప్రభు మరి అక్కడ సూచక్రియ చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. నిజమే చేస్తాడు, కాదని కాదు. అవి పరిచర్యలో భాగంగా జరుగుతాయి తప్ప అదే పరిచర్య కాకూడదు. కాబట్టి గమనించండి, ప్రభువారు అక్కడ అద్భుతం చేయబోతున్నాడు. వాళ్ళు ఉరికొస్తున్నారు. ప్రభు వెంటనే మొదలు పెట్టేశాడు. ఎందుకంటే ఉరికొచ్చి ఆ తొక్కులాట మరి అదొక రిస్క్. కాబట్టి అటు నెట్టుకోవటం, తోసుకోవటం ఎందుకు అని చెప్పేసి వారు రాకముందే ప్రభు ఏం ఇస్తున్నాడో ఆ యొక్క చెవిటివైన మోగదైన చెవిటి దయ్యంతో మాట్లాడుతుంటున్నాడు. ఏమని? మోగవైన చెవిటి దయ్యమా, వాడిని వదిలి పొమ్ము, ఇక వానిలో ప్రవేశించవద్దని ఆజ్ఞాపిస్తున్నాడు. సెలవు కాదు, వేడుకోవట్లేదు, ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే రావటానికి వీలు లేదు, అంతే. దేవుడు ఒక్కడే ఆజ్ఞాపించగలడు. ఆ తదుపరి ఎవరు ఆజ్ఞాపించగలరు? మరలా ఆయన నమ్ముకున్నటువంటి, ఆయన మీద ఆధారపడినటువంటి మనము చేయగలం. ఎప్పుడు? దేవుడు మనలో ఉన్నప్పుడు. ఆ శక్తి, ఆ అధికారం మనకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఉపయోగించుకోవటమే మనకు తెలియాలి. భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు. వెంటనే ఎప్పుడైతే ఆ యొక్క మోగదైన చెవిటి దయాన్ని ఆజ్ఞాపించాడు, అదేం చేస్తుందట, విలవిలలాడించి ఆ యువకుడిని ఏం చేసింది? వదిలి వెళ్ళి పారిపోయింది. ఆ తదుపరి వెంటనే అతను చేయి పట్టుకొని లేవనెత్తి నిలబెడుతున్నాడు. అక్కడ కార్యం చేశాడు, అంత జన్మంతా వెళ్ళిపోయాడు. మరలా ఒకనొక సందర్భంలో శిష్యులు అడుగుతున్నారు, ఏకాంతం అంటే వారు వరకే ఏకాంతం అని. వారు ఉన్నప్పుడే ప్రభువుని అడుగుతున్నారు, అయ్యా మరి మేమెందుకు దాన్ని వెళ్ళగొట్టలేకపోయాము? ఫస్ట్ వాళ్ళనే శిష్యుల్ని అడిగాడు ఆయన. ఎవరు? వాళ్ళ డాడీ. అయ్యా మా కుమారుడికి దెయ్యం ఇట్లా పడుతుంది, మీరు దయచేసి వెళ్ళగొట్టండి అంటే వారు అది వినలేదు. ప్రభు శిష్యులకు లోబడలేదు, వినలేదు. కాబట్టి అప్పుడు అడుగుతున్నారు, మేమెందుకు దాన్ని వెళ్ళగొట్టలేకపోయామంట. అప్పుడు ప్రభు సెలవిస్తున్నాడు. ఏమని? అది ఎలా సాధ్యమంట? కేవలం ప్రార్థన వలననే, కానీ దేని వలన కూడా అలాంటిది
తొలగిపోవటం అసాధ్యము ప్రార్థన వలన. ఎలాంటి ప్రార్థన? ఒకసారి ఫుట్ నోట్లో చూడండి, 2 అంకెస్ ఉంది కదా, అక్కడ చూడండి ఏమనుంది? ఉపవాసము వలననే. అంటే అర్థం ఏంటి? ఉపవాసం ఉండి ప్రార్థిస్తేనే. కొన్ని కార్యాలు ప్రార్థిస్తే జరుగుతాయి. మామూలు ప్రార్థనకి కొన్ని కార్యాలు జరుగుతాయి, చిన్న చిన్న కార్యాలు, కొన్ని కార్యాలు జరుగుతాయి. దేవుడు వాటికి అనుమతిస్తాడు, జరిగిస్తాడు. కానీ కొన్ని మొండి ఉంటాయి, మొండి రోగాలు అంటారు కదా, కొన్నిటికి ఆపరేషన్ కూడా చేయాలి. అలాగే ఈ మొండి సమస్యలు ఉంటాయి, జటిలమైన సమస్యలు. వాటికి ఏం చేయాలి? మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఫర్ సపోజ్ టీవీ చూడటం, సీరియల్ చూడటం, బూతులాడటం అనుకుందాం. ఇవి కూడా మనం విడవలేకపోతున్నాం, మన వల్ల కావటం లేదు. ప్రార్థనలో అడుగుతున్నాం, రోజు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాము, కానీ మన వల్ల కావటం లేదు. కానీ ఏం చేయాలి? అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కనీసం 1 రోజైనా లేదా 3 రోజులైనా ఉపవాసం ఉండి ఆ అంశాల కోసం రాసుకోవాలి. మన అంశాలు రాసుకొని ఆ ఉపవాసం ఉన్నప్పుడు వాటి కోసం ప్రభుని వేడుకోవాలి. ఎలా వేడుకోవాలా? మనం హృదయపూర్వకంగా, నిజాయితీగా, యథార్థంగా అడగాలి ప్రభుని. మనస్ఫూర్తిగా అడగాలి. నేను వదిలేస్తానయ్యా, నాకు సహాయం చేయండి అని అడిగితే దేవుడిని యథార్థతను చూస్తాడు. నువ్వు అడిగే విధానం కాదు చూసేది. దేవుడు ఏం చూస్తాడు? నువ్వు నిజంగా అడుగుతున్నావా, లేకపోతే వేషధారిగా అడుగుతున్నావా, మనసు చూడాలనే ఉద్దేశంతో అడుగుతున్నావా, ఇది చూస్తాడు దేవుడు యథార్థంగా అడిగితే. అందుకే నువ్వు ప్రార్థించినప్పుడు ఏం చేయమన్నాడు దేవుడు? నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని రహస్యమందు చూసి దేవునికి మాత్రమే నువ్వు ప్రార్థన చేయాలి. ఇంక మనసుకు చూడాలని మనం ప్రార్థన చేయకూడదు. అంటే సంఘంలో చేయొచ్చు, తప్పలేదు. అంటే కొంతమంది గొప్పతనం కోసం పోయి ప్రార్థన చేస్తారు, అలా చేయొద్దు. కానీ యథార్థంగా ప్రార్థన చేయాలి. ఎక్కడున్నా యథార్థంగా ప్రార్థన చేయాలా? 10 మందిలో ఉన్న యథార్థంగానే ప్రార్థన చేయాలా? నువ్వు ఒక్కడిగా ఉన్న యథార్థంగానే ప్రార్థన చేయాలా? కుటుంబంలో ఉన్నా సరే యథార్థంగానే ప్రార్థన చేయాలి. వేషధారి బ్రతుకు, వేషధారి ప్రార్థన దేవుడు వినడు. ఏం చేస్తాడు తెలుసా? ఉమ్ము వేస్తానంటున్నాడు. వేశ్యనైనా క్షమిస్తాడు, కానీ వేషధారిని క్షమించేవాడు కాడు మన దేవుడు. కాబట్టి అలాంటిది వదిలిపోవాలంటే జటిలమైన సమస్య, జటిలమైన రోగము, జటిలమైనటువంటి ఏదైనా సరే వదిలిపోవాలంటే ఏం చేయాలంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అప్పుడు అవి ఏం చేయబడతాయంట? మీకు అది విడుదల వస్తుంది, వాటి మీద మీకు జయము వస్తుందని ప్రభు సెలవిస్తూ వచ్చాడు. ఇక్కడ మరి శిష్యుల వలన కాలేకపోయింది, కానీ ప్రభు ప్రార్థన చేస్తే వెనువెంటనే, ఆజ్ఞాపిస్తే వెనువెంటనే జరిగింది. ఆయన మనుషుడిగానే ఆజ్ఞాపించాడు దేవుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు. ప్రభువుగా ఏ రోజు ఆయన ఆజ్ఞాపించలేదు. కానీ ఎందుకు తెలుసా? మరి ఆ దేవునికి ఎలా లోబడింది? యేసు ప్రభుకి ఎలా లోబడింది అంటే, ఆయన ప్రతిరోజు నైట్ ఏం చేసేవాడు? ప్రార్థించేవాడు, గంటలు ప్రార్థించేవాడు. అందరూ పడుకుంటే ప్రభు ఏం చేసేవాడంట? ఆ ఒలీవల కొండకు వెళ్ళిపోయి అక్కడ రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు. మరలా ఉదయాన్నే వచ్చి మరి తన పరిచయను ప్రారంభించేవాడు, సువార్త చేసేవాడు. నైట్ అంతా ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఆ శక్తి దేవుడికి ఉంది. దేవుడిగా వచ్చి కార్యం చేయాలి ఆ భూమి మీద. ఆయన మనుషుడిగానే, సంపూర్ణ మానవుడిగానే కార్యాలు జరిగించాడు దేవుడు. ప్రకృతిని కూడా ఆపేశాడు దేవుడు, కానీ దేవుడిగా కాదు, సంపూర్ణ మానవుడిగా ఉండి కార్యాలు జరిగించాడు. దేవుడిగా చేస్తే దేవుడు కాబట్టి ఆయనకి సమస్తం సాధ్యం అంటారు, కానీ అలా చేయాల. మనుషుడిగానే ఉంటూ, మనుషుడిగానే జీవిస్తూ రాత్రంతా ప్రార్థించి ఆ శక్తిని పొందుకొని, అంటే మనకు మాదిరి చూపించాడు దేవుడు. మనం కూడా అలా ప్రార్థనలు అధిక సమయం గడిపి వాక్యాన్ని ధ్యానించి ఆ శక్తిని పొందుకుంటే మనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి. అందుకే ప్రభువే అన్నాడు, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు అని చెప్పాడు. ఎప్పుడు? ఆ శక్తిని పొందుకుంటే, ఆ ప్రార్థన శక్తిని పొందుకుంటే, ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందుకుంటే, ఆ యొక్క అభిషేకం మనం పొందుకుంటే. ఏలియా గొప్ప దైవజనుడు, చాలా గొప్ప దైవజనుడు. అతని శిష్యుడు అతనికంటే గొప్ప దైవజనుడు అయిపోయాడు. ఎవరు? ఎలీషా గారు. ఏలియాకు ఒక ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి ఉంటే ఎలీషాకు 2 ఆత్మ అనుగ్రహించాడు. ఆయన అడుగుతాడు, నాకు 2 ఆత్మ కావాలయ్యా అని అడుగుతాడు. నువ్వు అడిగింది చాలా బహు కష్టతరం అంటాడు ఏలియా, కానీ అది అనుగ్రహించబడింది. అలాగే మనం కూడా ఈ ఉపవాస ప్రార్థనలో ఉంటున్నాము అంటే ఏం చేయాలంట? ఎక్కువ సమయం, అధిక సమయము ప్రార్థనలు మనము గడపాలి. ఉపవాస ప్రార్థన ద్వారా జరిగిన కొన్ని కార్యాలు మీకు గుర్తు చేస్తాను, చూద్దాం. కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం చూసుకున్నట్లయితే అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన, యథార్థంగా జరిగిన సంఘటన మనం
గుర్తు చేసుకుందాం. ఆల్రెడీ ఇంతమంది విన్న సంగతులనే అయినప్పటికీ ప్రభు మనకు మరొకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాడు. 1 సమూయేలు 7వ అధ్యాయము 6వ వచనం చూడండి. వారు మిస్పాలో కూడుకొని ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిది. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చి వచ్చాను. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంట? ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో మొర్ర పెడుతున్నారు. ఎందుకు అంటే ఫిలిస్తీన్లు వచ్చి వారిని ఆక్రమించేశారు, యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు వారు ఎలా ఉండి ప్రార్థన చేస్తున్నారు? ఉపవాసం ఉండి, ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి ఏమని ఒప్పుకుంటున్నారు? ఫస్ట్ చేయాల్సిన కార్యం ఏంటంట? వారు ఏం చేస్తున్నారు? తమ పాపాలని ఒప్పుకుంటున్నారు. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేయాలో? మొదటిగా ఆ రోజు కానీ, గతించిన రోజు కానీ, లేకపోతే ఒప్పుకొని పాపం ఏదైనా ఉన్నట్లయితే ఏం చేయాలి? మనం మొదటిగా ఉపవాసం ఉండి దాన్ని ఒప్పుకోవాలి. మనం కూడా ఈరోజు ఏం చేయాలా? మొదటిగా ప్రార్థించే మొదటిగా మన పాపాలని మనం అన్నీ ఒప్పుకోవాలి. వెంటనే ఒప్పుకొని మన దోషాలు, మన అపరాధాలు, మన పాపం అన్నింటిని ఒప్పుకున్న తర్వాత అప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. అందుకే యెషయా గ్రంథంలో రాయించాడు కదా, మీ పాపాలే మీకు నాకు అడ్డుగా ఉన్నాయి, కాబట్టి మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ జవాబును పొందుకోలేకపోతున్నారు. కాబట్టి ఏం చేయాలి? మొదటికి మనం ఏం చేయాలా? మన పాపాలన్నింటినీ మనం ఒప్పుకోవాలా, పశ్చాత్తాపడాలా, ప్రాయచిత్తాన్ని పొందుకోవాలా. అందుకే భక్తుడైనటువంటి దావీదు గారు 32వ కీర్తనలో చక్కగా తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఎందుకంటే తనకు గొప్ప దైవజనుడే. ఎవరు? దావీదు గారు. దేవునికి బహుప్రియుడిగా జీవించాడు. దేవుడే సెలవిచ్చాడు ఏమని? నువ్వు నాకు బహుప్రియుడవు అన్నాడు. మరి అలాంటి దావీదే ఒప్పుకుంటున్నాడు. 32వ కీర్తన చూడండి. 32వ కీర్తన మొదటి చరణం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. 5వ వచనం చూడండి. 5వ చరణం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించినావు. ఆమేన్. చూడండి అంత చక్కగా ఇక్కడ దావీదు సెలవిస్తున్నాడు. తన అతిక్రమానికి ఎవరైతే పరిహారం నొందుకుంటారో, తన పాపములకు ఎవరైతే ప్రాయశ్చిత్తం నొందుకుంటారో వారు ధన్యులు. మొదటిగా మనం చేయాల్సిన పని ఇదే. ఉపవాసం ఉన్నప్పుడు మన పాపాలను ఒప్పుకోవాలి. ప్రతిరోజు ఒప్పుకోవాలి, ఒకరోజే కాదు, ప్రతిరోజు ఒప్పుకోవాలి. ఎందుకంటే ఏ తలంపు ద్వారానో, ఏ మాట ద్వారానో, ఏ చూపు ద్వారానో ఏదో ఒక పొరపాటు బహుశా జరిగిస్తాము మనకు తెలియకుండానే. ఎందుకంటే దాంట్లో వచ్చి మనం ఎదిగాము, దానిలోనే పుట్టాము, దానిలోనే ఎదిగాము ఇంతవరకు. అయితే అదంతా పూర్తిగా మారడానికి కొంత సమయము పడుతుంది. కాబట్టి ఏం చేయాలి? ప్రతిరోజు మనం ఏం చేయాలా? మన పాపాలను ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. అది సరి చేసుకోవటమే. అందుకే యోబు కూడా మంచి గొప్ప దైవజనుడు. యోబు గారు గొప్ప ధనవంతుడు, ఊదు దేశంలోనే గొప్ప ధనవంతుడు. ఏం చేసేవాడు? ఉదయం సాయంత్రం ఏం చేసేవాడు? తన పాపాలని ఒప్పుకునేవాడు. ఆయన పాపాలను ఒప్పుకోవటమే కాదు, తన ఇంటి వారందరి పాపాలను కూడా ఆయనే ఒప్పుకునేవాడు. అంతేకాదు దహన బలులను కూడా అర్పించాడు. ఎందుకు? నిత్యం అలా చేసేవాడు. ఎందుకు? మనం నిన్న ఒప్పుకున్నాము, ఈరోజు ఒప్పుకోలేదు అనుకోండి, ఏదైనా పొరపాటు జరిగి ఉండొచ్చు. ఆ ఒక్క పొరపాటు ఏం చేస్తుందంట? నరకానికి లాక్కెళ్ళిపోతుంది. అందుకోసం ఏం చేయాలి? మనం ఒప్పుకోవాలి. ప్రార్థించిన ఉదయం పూట అయినా రాత్రిపూట అయినా మనం ఒప్పుకోవాలి, తప్పలేదు. దేవుడేమి నిన్నేమి అనడు. మనం ఒప్పుకుంటే సరి చేసుకున్న వారం వస్తాము. అప్పుడు దేవుడు కూడా మెచ్చుకుంటాడు. ఎందుకంటే మీరు ఇంకా సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారని దేవుడు ఏం చేస్తాడు? ఇంకా సహాయం చేస్తాడు. మరలా ఆ తప్పు ఇప్పుడు మనం ఏదైతే ఒప్పుకుంటున్నామో దాన్ని ఏం చేయాలా? మరలా దాన్ని జరగకుండా చేయకుండా మనం జాగ్రత్త పడాలి. అలా చేసి అప్పుడు ప్రార్థిస్తే దేవుడు గొప్ప జయాన్ని మనకు ఇస్తాడు. అదే కీర్తన 51 చూడండి ఒకసారి. రెండు చరణాలు చూసుకొని మనం ముందుకెళ్దాం. కీర్తన 51 కీర్తన 10వ చరణం. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. చూడండి ఏమంటున్నాడు? దేవా నాయందు శుద్ధ హృదయాన్ని కలగచేయి. హృదయం ఎలా ఉంటుందో తెలుసా? అసలు మన హృదయం ఎలా ఉంటుందో తెలుసా? చూపించమంటారా? ఇర్మియా గ్రంథం ఒకసారి చూడండి. మన మనిషి హృదయం ఎలాంటిదో ఒకసారి మీకు చూపిస్తాను. అందుకే దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, నాకు శుద్ధ హృదయాన్ని కలగచేయ ప్రభువా అంటున్నాడు.
ఎందుకు దేవుడు సడన్గా ఈ ఒక రిఫరెన్స్ గుర్తు చేశాడు? 17వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. బా, ఎంత చక్కటి మాట చూడండి, దేవుడు రాయించి పెట్టాడు. మనిషి హృదయం ఎలాంటిదంట? అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైంది, దాన్ని గ్రహించేవాడు ఎవడలేడు. అంటే మనిషి గ్రహించేవాడు ఎవడలేడు. అలాంటి హృదయం కాబట్టే దావీదు ఏమంటున్నాడు? దేవా, నా యందు శుద్ధ హృదయానికి కలుగచ్చే తండ్రి, పరిశుద్ధమైన హృదయాన్ని నాకు అనుగ్రహించు. మరొక చోట అంటాడు అదే దావీదు ఏమంటాడంటే, నా నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయాన్ని నాకు కలగచేయ అంటాడు దావీదు భక్తుడు. కాబట్టి మనిషి హృదయం అలాంటిది, బహు ఘోరమైనటువంటిది, బహుఘోరం, అంతకు మించిన ఘోరం మరొకటి, మోసకరమైనటువంటిది, బహు భయంకరమైనటువంటి ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి అలాంటి హృదయమే కాబట్టి దేవా, నా హృదయాన్ని ఏం చేయమంటున్నాడు దావీదు? పరిశుద్ధపరచు, శుద్ధ హృదయాన్ని నాకు ఇవ్వు, ఈ ఘోరమైన హృదయాన్ని తొలగించేయి. మరొక చోట ఇర్మీయా గ్రంథంలోనే ఇంకొక చోట ఉంటుంది, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను దయచేయమని భక్తుడు అడుగుతాడు. కాబట్టి మన హృదయం ఎలా ఉండాలంట? శుద్ధ హృదయం మనకు కావాలని ఒక పాట ఉంది కదా, శుద్ధ హృదయం నాకు అనుగ్రహించు. అనిల్ కుమార్ గారు రాసినటువంటి పాట, పాడిన పాట, మంచి పాట, బాగుంటుంది అది. శుద్ధ హృదయం నా యందు కలగచ్చే తండ్రి. దావీదు భక్తుడు అదే అంటున్నాడు, ఈ మోసకరమైన హృదయం నుంచి నన్ను విడిపించి నా హృదయాన్ని శుద్ధి చెయ్యి, నీ రక్తంతో కడిగి పవిత్రపరచు. మనం కూడా ప్రార్థన చేయాలి. ఆ రీతిగా ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు. అదే రీతిగా మన పాపాలను ఒప్పుకోవాలి. తర్వాతిగా చూడండి, ఇంకొక రిఫరెన్స్ చూద్దాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు, పేజీ నెంబర్ 407 పేజీ నెంబర్. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు కూడా చదువుకుందాం. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చారు. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. చూడండి ఎంత చక్కటి మాట ఇక్కడ రాయబడింది. వారంతా ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని తల మీద బూడిద పోసుకొని బూడిదలో కూర్చుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి ఏం చేస్తున్నారంట? తమ పాపములను, ఇంకా తమ పితరుల పాపములను కూడా ఒప్పుకుంటున్నారు. అంటే తమ పాపం, ఇప్పుడు నేనున్నాను, నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను. నా పాపాలే కాదు, నా పితరుల పాపం అంటే నా వంశస్థులు, నా యొక్క తల్లిదండ్రుల వైపు పాపాలు కూడా నేను ఒప్పుకుంటున్నాను. అవసరం అది. అయితే ఇది 40 days చేసిన తర్వాత చేయాలి ప్రార్థన. కాబట్టి ప్రస్తుతానికి మీ పాపాలు మీ పాపాలు మాత్రం మీరు ఒప్పుకోండి. ఎందుకంటే నేను చేశాను కాబట్టి 40 days ఇబ్బంది లేదు. గొప్ప ప్రార్థనలు అవి. కాబట్టి వాటికి శక్తిని పొందుకునేంత వరకు మనం వేచి ఉండాలి. కాబట్టి ప్రార్థన చేసిన ప్రతిసారి ఉపవాసం ఉన్నప్పుడు ప్రతిరోజు నేను కూడా అడుగుతూ వస్తున్నాను, నేర్చుకుంటాను. నేను నేర్చుకున్నాను, మీకు నేర్పిస్తున్నాను. మన పాపాలను ఒప్పుకోవాలి, మన పితరుల పాపాలు కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆ పాపాలే మనకు అడ్డుగా ఉంటాయి. ఇదే గ్రంథంలో దేవుడు రాయించాడు. ఏం తెలుసా? తండ్రుల దోషాలు కుమారుల మీదికి, వారి కుమారుల మీదికి 3-4 తరాల వరకు ఏం చేస్తాయంట? వెంటాడుతూ ఉంటాయి. వాటి ప్రతిఫలాన్ని మనం అనుభవించాలి. తెలుసా? వాటి ప్రతిఫలాన్ని మనం అనుభవించాలి. ఆ శాపాలు తగులుతూ ఉంటాయి. మన తండ్రులు, మన ముత్తాతలు చేసిన శాపాలు మనం అనుభవిస్తూ ఉంటాం. అందుకే ఎలా ఉంటూ ఉంటాం. వాటిని తొలగించుకోవాలంటే ఏం చేయాలా? ఒప్పుకోవాలి. తండ్రి, నా పాపాలను, నా పితరుల పాపాలను నేను ఒప్పుకుంటున్నాను. నేను ఒప్పుకున్నట్లయితే దేవుడు ఆ శాపాన్ని తీసేస్తాడు. అది సత్యం. ఈ విషయం చాలామందికి తెలియదు. కాబట్టి గమనిద్దాం. 40 days చేసిన తర్వాత ఆ ప్రార్థన చేయాలి. పితరుల పాపాలు ఒప్పుకోవాలి. అలాగే 40 days చేశాను కాబట్టి నేనైతే మా పితరుల పాపాలు, నా నాన్నగారి తరపు బంధువులందరి పాపాలు, మా అమ్మగారి తరపు బంధువులు అంటే వంశవృక్షం నేను చెప్పేది. బంధువులందరి కోసం కాదు కానీ వంశవృక్షం. మా మడివాళ్ళు అంటే మా నాన్నగారు అటువైపు, మా నాన్న, మా నాన్నగారి నాన్న, వాళ్ళ నాన్నగారి నాన్న, అట్లా మా వంశంలో ఉన్న ప్రతి వారి పాపాలు నేను ఒప్పుకోవాలి. అదే అమ్మగారి తరపు నుంచి, కృష్ణ వాళ్ళ తరపు నుంచి వాళ్ళే కూడా నేను ఒప్పుకోవాలి. అప్పుడు వాళ్ళ పాపాలు నాకు తగలవు. ఎందుకంటే దేవుడు ఆ శాపాన్ని తీసేస్తాడు. బంధువుల పాపాలంటే మనకు తగలవు, ఎందుకంటే వాళ్ళకి మనకు సంబంధం లేదు.
కానీ ఇటు రక్త సంబంధం వస్తుంది కాబట్టి ఆ సంబంధం ద్వారా ఆ యొక్క శాపాలు తగులుతాయి. దేవుడు రాయించి పెట్టాడు, ఉంది, గ్రంథంలో ఉంది, మీకు చూపిస్తా. కాబట్టి తండ్రుల దోషాలు కుమారుల మీదకి 4 తరాల వరకు వస్తాయి. కాబట్టి గమనించండి. అదే రీతిగా ఏం చేయాలా, మన పాపాలు మన పితరుల పాపాలు కూడా ఒప్పుకోవాలి. తర్వాత ఆ రీతిగా ఒప్పుకున్నట్లయితే ఇక్కడ నెహెమ్యా భక్తుడు అదే చేస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు అందరికీ ఆ మాట చెప్పినప్పుడు వారందరూ ఏం చేస్తున్నారంటే ఉపవాసం ఉండి వారి పితరుల పాపాలు ఒప్పుకున్నారు. ఆ తర్వాత గొప్ప అద్భుతాన్ని దేవుడు వారికి జరిగించి పెట్టాడు అన్నమాట, చేశాడు. తర్వాత మనం ఏం చేయాలి, రెండవదిగా ఏం చేయాలంటే చూడండి, రెండవదిగా 1 రాజుల గ్రంథము 21వ అధ్యాయము 27 నుంచి 29 వరకు మనం చదువుకుందాము. 1 రాజుల గ్రంథము 21వ అధ్యాయము 27 నుంచి 29 వరకు. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పోరుండి వ్యాకులో పడుచుండగా యెహోవా వాక్కు తిస్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చాను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచుతువా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబాల మీదకి నేను దాన్ని రప్పించేదను. చూడండి దేవుడు ఎలా ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆహాబు ఇశ్రాయేలీల రాజు. ఆహాబు భార్య పేరు యెజబేలు. బహుఘోరమైనటువంటి వ్యక్తి. ఆ యొక్క యెజబేలు దేవుని ప్రవక్తలను చంపించినటువంటి వ్యక్తి. అయితే ఒకానొక సమయంలో ఆ పాపమని ఈ దేవుడు ఏం చేస్తాడంటే ఆహాబు మీదకి వెంటనే రప్పిస్తానని ఏలీయా చేత వర్తమానం పంపిస్తే వెంటనే ఆహాబు భయపడిపోయి ఏం చేస్తాడు, ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని మరి బాధపడుతున్నాడు, ప్రభు సన్నిధిలో మొరపెడుతుంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు. అయ్యా నన్ను క్షమించు, నా పాపాన్ని తొలగించు, ఈ పరిహారం నేను భరించలేను, నేను మరి చేసిన తప్పే, నన్ను క్షమించమని దేవునికి భయపడి వినయంగా తగ్గించుకొని అడిగినప్పుడు మరి అప్పుడు దేవుడు ఏం చేశాడు, తన దైవజనుడు ఏలీయా గారికి ఏలీయాతో మాట్లాడుతున్నాడు. చూసావా, ఆహాబు నాకు భయపడి మరి ఒప్పుకుంటున్నాడు, కాబట్టి అతని కాలంలో రావాల్సిన అపాయాన్ని, శాపాన్ని ఏం చేస్తానంటున్నాడు, ఆపుతున్నాడు. శిక్ష మాత్రం తప్పదు, కాకపోతే అతనికి రాకుండా ఆపి అతని కుమారుల మీదకి రప్పిస్తున్నాడు. ఇప్పుడే అనుకున్నాం కదా. సో ఆయన ఒప్పుకున్నాడు, క్షమాపణ పొందుకునేసరికి ఏమన్నాడు దేవుడు, ఆపి అపాయాన్ని ఆపేసి తన కుమారుల మీదకి రప్పిస్తాను అంటున్నాడు. వచ్చింది, వారి కుమారుల మీదకి వచ్చింది. కాబట్టి దేవుడు చెప్పింది ఏది కూడా నెరవేరకుండా ఉండదు. కాబట్టి మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడంట, అపాయాల నుంచి మనల్ని తప్పిస్తాడు. మన పాపాలను ఒప్పుకున్నట్టయితే దేవుడు మనకు దగ్గరగా ఉంచాడు, దేవునితో సహవాసము చేసిన వారం అవుతాము. తర్వాతగా చూసుకున్నట్లయితే మూడవదిగా ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం చూసుకున్నట్లయితే అక్కడ ఎస్తేరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటుంది. వారికి ఇశ్రాయేలు ప్రజలందరికీ గొప్ప శ్రమ కలిగింది. ఒకే ఒక్క రోజున ఇశ్రాయేలు అందరిని కూడా మరి చంపేయాలనేటువంటి ఆ యొక్క శాసనం వచ్చినప్పుడు ఎస్తేరు ఏం చేస్తుందంట, అక్కడ ఏం చేస్తుందో చూడండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. నీవు పోయి సూసేనునందు కనపడని యూదులందరినీ సమాజమందరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండు 3 దినములు అన్నపానములు చేయకుండా ఉండండి. నేను నా పనికత్తులను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించదను, నేను నశించెదను అని చెప్పేసి మొర్దెకైకు వర్తమానం పంపిస్తుంది. మొర్దెకై అదే ప్రకారంగా అంతా కూడా జరిగించాడు. కాబట్టి గమనించిన ప్రియులారా, ఇక్కడ ఎస్తేరు మరి రాణిగా ఉంటుంది, ఆ యొక్క అహష్వేరోషుకు రాణిగా ఉంటుంది ఆ యొక్క దేశంలో. కాబట్టి ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఒకానొక రోజున మరణము సంభవించిందో దాన్ని బట్టి ఇశ్రాయేల్ ప్రజలంతా ఏం చేశారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. 4వ అధ్యాయం 3వ వచనం మనకు కనపడుతూ ఉంటుంది. వారందరూ యూదులు ఉపవాసం ఉండి మహాదుఃఖములోను ఏడుపులోను రోదనతోను మునిగిన వారయ్యేది. అనేకులు గొనపట్ట కట్టుకొని
వేసుకుని పడి ఉండరు. ఎందుకు అంటే వారు చనిపోయే పరిస్థితి వచ్చింది. చనిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రజలంతా ఏం చేస్తారు, యూదులు అంతా ఏం చేస్తారు, దేవుని పిల్లలు వీళ్ళంతా ఉపవాసం ఉండి ప్రార్థించారు. ప్రార్థించినప్పుడు ఈ మొర్దెకాయి వచ్చేసి ఎస్తేరుతో మాట్లాడుతుంటున్నాడు. ఏమొచ్చినాడు తెలుసా? 15 వచనం మనం చదువుకున్నటువంటి 14 వచనం, నీవు ఈ సమయం కోసమే ఇక్కడికి వచ్చావేమో. ఈ సమయం కోసం అంటే ఈ సమయంలో ఇశ్రాయేలు ప్రజలను కాపాడడానికి దేవుడు నిన్ను ఇక్కడ ముందుగా పంపించాడేమో, గుర్తుపెట్టుకో. ఒకవేళ నువ్వు సాయం చేయలేదనుకో, దేవుడు ఏదో ఒక దిక్కు నుంచి మరొకరి ద్వారా కార్యం జరిగిస్తాడు, తన ప్రజలను కాపాడుకుంటాడు. కానీ నువ్వు నశిస్తావు, నువ్వు చస్తావు, నువ్వు నరకానికి వెళ్తావని హెచ్చరిక చేశాడు ఎస్తేరుకి. వెంటనే ఆమె కూడా దైవ భక్తురాలే, కాకపోతే మరి కొంచెం సూచన ఇచ్చేవాళ్ళు కూడా కావాలి కదా, అందుకోసం ఆగింది. ఎప్పుడైతే మొదటికి అలా చెప్పాడు, వెంటనే ఏమంటుంది, నేను ఉపవాసం ఉంటాను, నా చెలికత్తులు ఉపవాసం ఉంటారు, మీరు కూడా నా కోసం, ఎవరి కోసం? ఎస్తేరు కోసం. ఎస్తేరు కోసం ఉపవాసం ఉండి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అన్నం తీసుకోకూడదు, నీరు కూడా తాగొద్దు. అన్నపానములు అంటే 2, మంచినీళ్ళు కూడా తాగొద్దు అని చెప్పేసి అక్కడ సెలవిస్తుంది. చూడండి, అన్నపానములు చేయొద్దు, మరేం చేయాలా? ప్రార్థించండి అని చెప్పినప్పుడు, ఎందుకు అంటే రాజు అనేటువంటి అహష్వేరోషు సన్నిధికి వెళ్ళడానికి అపాయింట్మెంట్ లేకుండా ఎవ్వడు కూడా వెళ్ళకూడదు. వెళితే ఏం చేయబడతారా? శిరచ్ఛేదనమే, మరణమే తథ్యం. వెంటనే అలాంటి కఠినమైన ఆజ్ఞ ఉంటుంది. అపాయింట్మెంట్ ఉంటేనే తప్ప వెళ్ళకూడదు. మరి రాణి అయినా సరే అపాయింట్మెంట్ లేకుండా ప్రవేశించడానికి న్యాయానికి అది వ్యతిరేక్తం. కాబట్టి అందుకోసం నేను రాజు సన్నిధికి వెళ్తున్నాను, ఆయన అపాయింట్మెంట్ నేను తీసుకోవట్లేదు. ఆయన అపాయింట్మెంట్ అడిగితే ఆయన ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఏ 10 రోజులు పట్టొచ్చో 20 రోజులు పట్టొచ్చు. కాబట్టి మనకు లేట్ అయిపోతుంది. ఎందుకంటే కార్యం అతి త్వరలో ఇశ్రాయేలు చనిపోతున్నారు. కాబట్టి నేను న్యాయానికి వ్యతిరేకమైనా సరే మీరు నా కోసం దేవుడిని అడగండి, అసలైన న్యాయాధిపతి ఆయన న్యాయం జరిగిస్తాడు. నేను రాజు సన్నిధికి వెళతాను, ప్రవేశిస్తాను అన్నప్పుడు వారు ఉపవాసం ప్రార్థన చేశారు. అప్పుడు ఆ ప్రార్థన ప్రతిఫలంగా ఆమె మరి రాజు సన్నిధికి వెళ్ళి కనబడుతూ ఉంటుంది. అప్పుడు రాజుగారికి, ఆయన చక్రవర్తి, రాజు కాదు చక్రవర్తి, ఆయన ఏం చేస్తాడు? తన దండాన్ని ఎస్తేరుకు చూపిస్తాడు. అంటే అలా చూపిస్తే నువ్వు రావచ్చు అని అర్థం. ఎప్పుడైతే అలా ఆ యొక్క అహష్వేరోషు రాజు తన దండాన్ని ఎస్తేరుకు చూపించాడో, ఆ బయట ఉన్నటువంటి ఎస్తేరు ఆ యొక్క గదిలోకి రాజు సన్నిధికి రావడం జరుగుతుంది. ఆ తదుపరి ఆమె మరి తన యొక్క మనవిని రాజుగారికి చెప్పటం, ఒక విందుకు వారిని పిలవటం, తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు కలిగి ఉన్న శాపాన్ని ఆమె రాజుకు వివరించడం జరుగుతుంది. ఆ తదుపరి ఇశ్రాయేలు ప్రజలు 3 రోజులు ఉపవాసం ఉన్నారు కదా, వారి ఉపవాస ప్రార్థన ఫలితం వలన ఏం చేయబడ్డారు? దేవుడు ఆ శాపాన్ని ఏం చేశాడు? తిరిగి ఆ ప్రజలకే రప్పించేశాడు. ఎవరైతే ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఆ శాపాన్ని రప్పించారో వారికే ఆ శాపాన్ని మరలా పంపించేశాడు. కాబట్టి ఇక్కడ గమనించండి, మరి అసాధ్యమైన కార్యాన్ని దేవుడు ఏం చేశాడు? సుసాధ్యం చేశాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వలన. అది అసాధ్యం, రాజు సన్నిధికి ప్రవేశించడం అసాధ్యం, ఎవ్వరు కూడా ప్రవేశించకూడదు. ఆయన అసాధ్యమైన కార్యాన్ని ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వలన దేవుడు సుసాధ్యం చేశాడు. తర్వాత చూడండి, ఏపు గ్రంథము 3వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చూసుకున్నట్లయితే అక్కడ కూడా దేవుడు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు యోనా గ్రంథం 3వ అధ్యాయమును 4 నుంచి 6 వచనాలు. యోనా గ్రంథం చూడండి, గమనించినట్టు అక్కడ యోనా కూడా మరి నినివే పట్టణానికి ప్రభు ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్పాడు యోనాతోటి? నినివే పట్టణానికి వెళ్ళి వారికి సువార్తను ప్రకటించు, వారు బహుగా చెడిపోయి ఉన్నారు, నా మార్గాలను తప్పిపోయి ఉన్నారు, వారిని నేను ఇంకా 40 దినాల్లో ఆ పట్టణాన్ని నేను నాశనం చేసేస్తాను, బూడిద చేసేస్తాను, ఏమి మిగల్చును. కాబట్టి ఈ వార్త వారికి నువ్వు ప్రకటించని చెప్పి యోనాను పంపించినప్పుడు యోనా ఆ యొక్క పట్టణంలో సువార్త ప్రకటిస్తాడు. ప్రకటించిన వెంటనే ఏం చేస్తారో చూడండి, 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 3వ అధ్యాయం 4వ వచనం నుంచి, యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇంకా 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును గోని పట్ట కట్టుకొనిరి.
ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రం తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. చూడండి, గమనించండి ప్రియులారా, యోనా కూడా నినివే పట్టణానికి సువార్తను ప్రకటించాడు. ఇంకా 40 దినాల్లో నీ పట్టణం అంటే మనుషులు అందరూ కూడా చచ్చిపోతారు, దేవునికి వ్యతిరేకంగా మీరు జీవిస్తున్నారు, దేవుని మాట మీరు వినటం లేదని హెచ్చరిక చేశాడు. ఎప్పుడైతే దేవుడు హెచ్చరిక పంపించాడో ఆ యొక్క నినివే ప్రజలు ఏం చేశారు? వెంటనే భయపడిపోయి, మరి భయం ఉండాలి కదా, దేవుని భయం, లేకపోతే చేస్తారు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు తన దాసుని ద్వారా. వారు విన్నారు, ఎవరైతే వినలేదో వారు చేస్తారు. అయితే అక్కడ కాదు కానీ వేరే ఎవరైనా సరే వినకపోతే చేస్తారు. కాబట్టి అలాగే సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్నాయి. అబ్రహాం సమయంలో ఆదికాండం 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా పట్టణం ప్రజలు వాళ్ళ పాపం కూడా బహు ఘోరమైనట్టుగా దాటిపోయింది, ఆకాశం కంటింది వారి పాపం. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వారికి అవకాశం ఇవ్వలేదు. ఇంకా ఏం చేశాడు? డైరెక్ట్గా ఆ పట్టణాన్ని నాశనం చేసేసాడు. అయితే వీరికి ఇక్కడ అవకాశం ఇస్తున్నాడు. అయితే వాళ్ళు కూడా చాలా అవకాశం ఇచ్చాడు దేవుడు, అబ్రహాం ద్వారా, లోతు గారి ద్వారా స్వార్థ ప్రకటించబడింది, కానీ వారు వినలేదు. ఇక్కడ ఎప్పుడైతే యోనా ప్రకటించారో వారు వెంటనే భయపడిపోయి వారు కూడా 3 రోజులు పశువులతో సహా అన్నపానాలను పుచ్చుకోలేదు, మంచులను కూడా ముట్టుకోలేదు. ఏం చేశారంట? పశ్చాత్తాపడ్డారు, దేవుణ్ణి క్షమాపణ. 10వ వచనం చదవండి ఒకసారి. పశ్చాత్తాపడ్డారు దేవుణ్ణి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుడు ఏమైతే సెలవిచ్చాడు, మీరు మార్చుకోకపోతే మిమ్మల్ని చంపేస్తానని ఏ మాట ఇచ్చాడో వారు మార్పు చెందారు, దేవునికి భయపడ్డారు, దేవునికి లోబడ్డారు, పశ్చాత్తాపడ్డారు, ప్రాయశ్చిత్తం పొందుకున్నారు. అప్పుడు దేవుడు కూడా పశ్చాత్తాపడ్డాడు. సరే, వారు లోబడ్డారు కదా, నా పిల్లలే కదా అని చెప్పేసి దేవుడు కూడా మనసు మార్చుకుని ఏం చేశాడు? వారికి రావాల్సిన కీడు రాకుండా ఆపేశాడు. కాబట్టి అక్కడ గమనించండి, ఉపవాసం నుండి ప్రార్థన చేయటం వల్ల వారిలో గొప్ప మార్పు అనేది వచ్చింది. ఉపవాసం నుండి ప్రార్థన చేయటం వల్ల వారు కూడా ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు, అపాయం నుంచి రక్షించబడ్డారు, ఆ మరణం నుంచి తప్పించబడ్డారు, విమోచించబడ్డారు. కాబట్టి గమనించండి, మనము కూడా ఉపవాసం ప్రార్థిస్తే మనకు తెలియని కొన్ని అపాయాలు ఉంటాయి, మనకు తెలియని కొన్ని సమస్యలు ఉంటాయి, మనకు తెలియని కొన్నటువంటి రాబో ప్రమాదాలు ఉంటాయి. వాటి నుంచి కూడా మన దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. దేవుడు కూడా ఆ గ్రంథంలో రాయించాడు, రాబో కాలమందు శోధన సమయంలో నేను మిమ్మల్ని తప్పిస్తాను. ఎప్పుడు? నువ్వు నిజాయితీగా ఉండి ప్రార్థిస్తే. రాబోయే కాలంలో జరగబోయే ప్రమాదాల నుంచి, శోధన కాలంలో నుంచి, అపవాది నుంచి ఏం చేస్తాడు? దేవుడు రక్షిస్తాడు, తప్పిస్తాడు. కాబట్టి అలా తప్పించబడాలి అంటే మనం ఏం చేయాలా? దేవుని హస్తాల్లో ఉండాలి. అలా ఉండాలంటే మన పాపాలనే ఒప్పుకోవాలి, మనము దేవునితో సహవాసం చేయాలి. తర్వాతగా చూడండి, అపొస్తలుల కార్యము. ఉపవాసం ప్రార్థన చేయటం వల్ల గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నాయి, కానీ అవన్నీ మనం ధ్యానించడానికి సమయం సరిపోదు. కాబట్టి కొన్ని విషయాలు మాత్రం మనం మీ దృష్టికి తీసుకుని వస్తున్నాం. అపొస్తలుల కార్యము 13వ అధ్యాయము 2వ వచనం. అపొస్తలుల కార్యము 13వ అధ్యాయం 2వ వచనం. అక్కడ కూడా సంఘమంతా వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఇక్కడ చూడండి, సంఘమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏ సంఘము? అంత్యోక్యలో ఉన్నటువంటి సంఘము ఏం చేస్తున్నారంట? ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. మన అలాగే సంఘంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. బహుభారంతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరితోటి? సంఘస్థులతోటి మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఏమంటున్నాడు? నేను బర్నబాను సౌలును బర్నబాను నేను పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచండి. సౌలు కంటే ముందు బర్నబా ఉన్నాడు సంఘంలో, అందుకే బర్నబా పేరు ఇక్కడ మొదటిగా వ్రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు? మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎప్పుడైతే ఉపవాసం నుండి ప్రార్థన చేస్తామో దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుని స్వరం మనము వింటాము. నాకు తెలిసిన ఒక సహోదరి, పేరు చెప్పను కానీ, 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 38వ రోజున తన రూమ్ అంతా గొప్ప వెలుగుతో
నింపబడటం ఆమె చూసింది. గొప్ప వెలుగు, తన రూమ్ అంతా గొప్ప వెలుగుతో నింపబడటం ఆమె చూసి ఆశ్చర్యపోయింది. దేవుడు 2 మాటలు మాట్లాడాడు ఆమెతో. గొప్ప అద్భుతం చూసారా? ఉపవాసం నుండి ప్రార్థిస్తే దేవుడు మనతో మాట్లాడతాడు, తప్పకుండా మాట్లాడతాడు. ఇక్కడ సంఘంతో అదే మాట్లాడుతుంటాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను బర్నబాను పౌలును ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం వారిని పిలుచుకున్నాను, ఆ పని కోసం వారిని ప్రత్యేకపరచండి అని. కాబట్టి మనం ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే మనము ఎందుకోసం మనం పిలువబడ్డాము, ఎందుకోసం ఈ భూమి మీదకి దేవుడు తీసుకొచ్చాడు అనే విషయాన్ని కూడా మనకు దేవుడు స్పష్టంగా తెలియపరుస్తాడు. ఎప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే, ఎందుకు నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చావయ్యా, ఏం పని ఉంది నాతో అని మనం అడగాలి. ప్రతి మనిషికి ఒక పని ఉంది ఈ భూమి మీద. అది ఏం పని అన్నది దేవుని మనం అడిగితే దేవుడు తప్పకుండా తెలియపరుస్తాడు. తర్వాత ఏం చేస్తున్నారంట? ఉపవాసం ఉండి వాళ్ళు ప్రత్యేకపరుస్తున్నారు. ఉపవాసం ఉండటం వల్ల మనం ప్రత్యేకంగా జీవిస్తాము. ఎవరికి? అన్యులకి, లోకానికి, పాపానికి, శాపానికి, మరి అనేకమైనటువంటి ఇహలోక సంబంధమైన కార్యాలకు మనం ప్రత్యేకంగా ఉంటాము. చూసిన ప్రతి ఒక్కరికి ఎలా కనపడతామో మన జీవితమే ప్రత్యేకంగా ఉంటుంది. మోషే గారు ప్రత్యేకంగా ఉన్నారు కదా, ఆ కొండ నుంచి దిగి వచ్చేటప్పుడు మహిమతో వెలిగిపోతుంది ఆయన ముఖం. ప్రత్యేకంగా ఉన్నారు, అందరిలా లేడు మోషే. అలాగే భూమి మీద మనం కూడా ప్రత్యేకింపబడిన వారముగా ఉంటాము. మన ప్రవర్తన, మన చూపు, మన మాట, మన నడవడిక మొత్తము కూడా ఎలా ఉంటుంది? ప్రత్యేకంగా ఉంటుంది. అన్నిటితో కలవము, మరి వేరే వాళ్ళతో మనం కలవము. ఆ సొల్లు అయితే ఏదో సామెత అంటారు కదా, అదా ఎవరెవరో రాసుకుంటూ బూడిదరాదు, అలా కాకుండా ఎలా ఉండాలా? ప్రత్యేకమైన జీవితం ఉండాలి. అందుకే మనం ఏం చేయబడ్డాం? ప్రత్యేకించబడ్డాం. కాబట్టి ఉపవాసం ప్రార్థిస్తే అది మనలో కనపడుతుంది అన్ని చూసేవారికి. అలా మనం జీవించాల. తర్వాత 3వ వచనం కూడా చూడండి. తర్వాత విషయం, వారు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. చూడండి, మన ఉపవాసం నుండి ప్రార్థిస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. మన ఉపవాసం నుండి ప్రార్థిస్తే దేవుడు మనల్ని ప్రత్యేకంగా మరి జీవింపచేస్తాడు. ప్రత్యేకపరుచుకున్నాడు, అది ఎవరికి కనపడదు, కానీ ఆ ప్రత్యేకపరుచుకున్న విధానాన్ని మనం మన క్రియల్లో ఇతరులకు చూపించాలి, సమాజానికి చూపించాలి. అప్పుడే మనం ప్రత్యేకంగా ఉన్నవారం అవుతాము. అందుకే వారే సాక్ష్యం ఇస్తారు, నువ్వు భలేగా ఉంటున్నావే, మాతో కలవకుండా చాలా బాగుంటున్నావు అని. ఇట్లా కొన్ని విషయాలు వారు మనకి సాక్ష్యం ఇస్తారు. తర్వాత ఏం చేయబడతారంట? వీరు ప్రార్థన చేసి మరలా ఉపవాసంలోనే ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచి వారిని పంపిస్తున్నారు. వారి మీద చేతులు ఉంచడం అంటే అర్థం ఏంటి? వారి మీద కూడా ప్రార్థన చేస్తున్నారు. ఆ యొక్క సంఘస్థులు అంటే దైవజనులు, పేతురు కానీ అపోస్తులు ఉన్నారు, 12 మంది అపోస్తులు. వారు ఏం చేస్తారు? పౌలు మీదను బర్నబా మీద చేతులు ఉంచి ప్రార్థన చేసి వారిని పంపిస్తున్నారు. చూడండి, అపోస్తుల కార్యము 13వ అధ్యాయం చదువుతానే. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం చూడండి ఒకసారి. 8వ అధ్యాయం 15-17 వచనం చూసినట్లయితే అక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంటుంది. మరి వారి మీద చేతులు ఉంచి ప్రార్థన చేసినప్పుడు ఏమి జరిగిందనే సంగతి మనకు అక్కడ క్లియర్గా రాయబడింది. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరే. వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. ఓకే. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే మనం ఉపవాసం నుండి ప్రార్థిస్తామో మనం ఏం చేయబడతామంటే ఆత్మను పొందుకుంటాం, పరిశుద్ధాత్మను పొందుకుంటాము. దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఉపవాసం నుండి ప్రార్థిస్తే దేవుడు మాట్లాడటమే కాదు, దేవుడు మనం ప్రత్యేకంగా జీవింపచేయటమే కాదు, ఏం చేస్తాడంట? తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి గమనించండి, మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలన్నా, దేవుని శక్తిని పొందుకోవాలని ఏం చేయాలా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మామూలు ప్రార్థన కాదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అందుకే అపోస్తలుల 1వ అధ్యాయంలో 120 మంది ఏం చేశారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆ రోజు ఎప్పుడు? పెంతెకోస్తు దినాన అద్భుతం జరిగింది, గొప్ప అద్భుతం జరిగింది. అందుకే దేవుడు అన్నాడు 8వ వచనంలో 1వ అధ్యాయంలో, మీరు పైనుంచి శక్తిని పొందుకునేంత వరకు వేచి ఉండండి, ప్రార్థించండి, ప్రార్థన చేస్తూనే ఉండండి అని అక్కడ మాట్లాడుతూ వచ్చాడు.
అలా వాళ్ళు ప్రార్థన ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఎంతమంది 120 మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, మేడగది పైన వారు ఉపవాసముని ప్రార్థిస్తూ ఉండగా ఆ యొక్క పెంతెకోస్తు దినాన గొప్ప అద్భుతం జరిగింది. ఏం చేయబడింది? పరిశుద్ధాత్ముడు వాళ్ళందరి మీదకి వచ్చాడు. కాబట్టి మనం కూడా ఉపవాసం ప్రార్థన చేస్తే ఏం చేయబడతామో దేవుని శక్తిని పొందుకుంటాం, పరిశుద్ధాత్మను మనము పొందుకుంటాము. తర్వాత వాళ్ళు ఏం చేయబడ్డారు? పంపబడ్డారు. అపొస్తలుల 13:3 వచనంలో ఏం చేయబడ్డారు? ప్రార్థన చేయించుకున్న తర్వాత మరి ఆ యొక్క సంఘం ద్వారా వారు పరిచర్యకు పంపబడ్డారు. ఏ ఉద్దేశం చేత వారిని పౌలుని బర్నబాను దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడో, పిలుచుకున్నాడో వారిని ఆ పని నిమిత్తం, అంటే సువార్తను ప్రకటించడం కోసం అనేక ప్రాంతాలకు వారిని పంపించడం జరిగింది. వారు అలా ప్రకటిస్తూ ఏం చేశారంట? చూడండి, అదే 8వ అధ్యాయము అపొస్తలుల 8వ అధ్యాయము 13వ వచనం చూసినట్టయితే వారు సువార్తను ప్రకటిస్తూ అనేక ప్రాంతాలకు తిరుగుతున్నప్పుడు ఏం జరిగిందో చూడండి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి భ్రాంతి పొందును. కాబట్టి గమనించిన ప్రియులారా, ఎవరైతే దేవుని ఆత్మను పొందుకొని దేవునితో సహవాసము చేస్తూ ఉపవాస ప్రార్థన చేస్తూ తమ జీవితాలను మార్చుకొని తమ బ్రతుకును మార్చుకొని ప్రభు పరిచర్యలో కొనసాగుతూ ఉంటారో వారి వలన ఏం చేయబడతాయంట? గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుతాయి. దేవుడే జరిగిస్తాడు. కాబట్టి చూసారా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వలన మనం చూడటం కాదు, మన ద్వారా దేవుడు జరిగిస్తాడు. ఆ స్థితికి మనం ఎదగాలి. సరే, ఒక్కరోజే రాకపోవచ్చు, 2 రోజులైనా రాకపోవచ్చు, సరే నెల రోజులైనా రాకపోవచ్చు. మనం ప్రార్థిస్తూ మరి వేచి చూస్తూ దేవుని కోసం కనిపెడుతూ ఉపవాసం నుండి ప్రార్థన చేస్తూ మన వైపు తప్పు లేకుండా ఉండాలి, మన వైపు పరిశుద్ధంగా ఉండాలి, మనం దేవునికి లోబడుతూ ఉండాలి. దేవుడు ఏం చెప్పాడో అది చేస్తూ ఉన్నట్లయితే దేవుడు తగు సమయం మనం ఏం చేస్తాడు? తన ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు, కృప వరమును దయచేస్తాడు. నువ్వు ప్రార్థిస్తూ గొప్ప కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు. నువ్వు ప్రార్థిస్తే చచ్చిన వారు సహితం కూడా లేచి నిలబడతారు. అలాంటి శక్తిని ఇస్తాడు. అయితే నువ్వు ఆశపడాలి. దేవా, నేను కూడా నీ పరిచయం చేయాలని ఆశపడుతున్నాను, నా ద్వారా కూడా నా కార్యాలు జరిగించాలని నువ్వు ఆశపడేది ప్రార్థిస్తుండు. రోజు ఒక్కరోజులో కాదు, జరిగేది కాదు. కానీ రోజు రోజుకు ఆయన రూపులకు మనం మారుతూ ఉంటే దేవుడు మనకు ఆ యొక్క శక్తిని అనుగ్రహిస్తాడు. ఇక్కడ కూడా అపోస్తలు అందరూ కూడా, ఆది సంఘంలో ఉన్నటువంటి అపోస్తలు అందరూ కూడా 12 మంది శిష్యులు, ఈ 120 మంది శిష్యులు, ఆ తర్వాత శిష్యుల సంఖ్య దినానికి ఏమవుతూ వచ్చింది? పెరుగుతూ వచ్చింది. 120 మంది, ఫస్ట్ 12 మంది, తర్వాత 120 మంది, తర్వాత 100, 1000, ఈనాడు కొన్ని కోట్ల మందికి విస్తరించింది. కాబట్టి మన పరిచయలో కూడా అలా అద్భుతాలు, ఆశ్చర్యకాలు జరగాలంటే ముందుగా మనం నిలబడాలి, ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకోవాలి. ప్రతిరోజు కాకపోయినా తరచుగా ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండాలి. ఆ యొక్క పౌలు గారు కూడా తరచు ఉపవాసాలు చేస్తూ ఉండేవాడు. ఎక్కువ ఉపవాసాలు ఆయన చేస్తూ ఉండేవాడు అనమాట. అలా ఉపవాసం చేస్తూ వచ్చాడు కాబట్టి ఏం చేయబడ్డాడు? ఆ పౌలు గారు చెప్పిన ఏదైనా సరే జరుగుతూ వచ్చింది. ఎలాంటి దురాత్మ అయినా సరే మరి పౌలు గారికి ఎదురుగా నిలబడలేకపోయింది. కాబట్టి గొప్ప పరిచర్య ప్రపంచవ్యాప్తంగా ఈ పౌలు గారు జరిగించగలిగాడు. ఎప్పుడు అంటే ఆయన తరచుగా ఉపవాసాలు చేస్తూ ఉండేవాడు. తరచుగా ఉపవాసాలు చేస్తూ మరి దేవుని శక్తిని పొందుకుంటున్నాడు. 3 సంవత్సరాలు మరి అరేబియా దేశంలోకి వెళ్ళి ఏం చేశాడంట? ప్రభుతో గడిపాడు, ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్నాడు. కాబట్టి మనము కూడా ఏం చేయాలి? తరచుగా ఉపవాసాలు చేస్తూ మనము కూడా దేవుని శక్తిని పొందుకోవాలి. పడిపోకుండా ఏం చేయాలి? దేవుని శక్తిని పొందుకుంటూ ఉన్నట్లయితే మనం కూడా గొప్ప కార్యాలు మన ద్వారా దేవుడు జరిగిస్తాడు. తర్వాత అపొస్తలుల 13:4 వచనం కూడా చూడండి. అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యం మరి మనకు చూపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై, మొదటిగా ఎవరితో పంపబడ్డారు? పౌలు గారును బర్నబా సంఘము ద్వారా పంపబడ్డారు. ఆ తర్వాత వారు ప్రయాణిస్తూ అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తాడు. అంటే మనం ఎప్పుడైనా ఏదైనా రాంగ్ స్టెప్ వేస్తుంటే దేవుడు స్పష్టంగా చెప్తాడు. అది ఇక్కడ రాయబడిన సంఘటన. అయితే పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నడిపించబడుతూ ఉంటున్నారు. మన ఇష్టానుసారంగా వెళ్ళటం కాదు. మనం ఆ గ్రామానికి వెళ్ళాలా మనకు అనిపించింది, కానీ దేవుడు ఏమంటాడు? అటు కాదు, ఇటు వెళ్ళాలని. అది అలా నడిపించటం.
ఇంకొక వచనం కూడా చూపిస్తా చూడండి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారే 16వ అధ్యాయము అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 7వ వచనం. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఇక్కడ ఏంటి విషయము అంటే, ఈ పౌలు గారు సంఘస్థుడు బర్నబా గారు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారంటే, వారు వేరే ఊరికి వెళ్ళాలనుకున్నారు. వేరే ఊరికి ఎక్కడికి బితునియాకు వెళ్ళాలనుకు వాళ్ళు బయలుదేరి ప్రయత్నం చేస్తే దేవుడు ఏమంటున్నాడు, పరిశుద్ధాత్మ చేత వారిని అక్కడికి వెళ్ళనీయలేదు. అంటే మా దేవుని ఉద్దేశం ఏంటి? అక్కడికి వెళ్ళటం దేవుని ఉద్దేశం కాదు, దేవుని చిత్తం కాదు. కాబట్టి ఏమంటున్నాడు, ఆత్మ చేత వారు అక్కడికి మరి నడిపించబడలేదు. మరి వేరే చోటకి దేవుడు వారిని తీసుకువెళ్ళాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు? మాసిదోనియ దేశానికి వారిని తీసుకొని వెళ్ళాడు అనమాట. కాబట్టి మనం ఎలా నడిపించబడాలి? దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. మనుషుల ద్వారా కాదు, మనుషులు చెప్పింది చేయటం కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు మనం అడిగేస్తే దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి అది గమనించుకోవాలి. ఆత్మచేత, దేవుని యొక్క ఆత్మచేత మనం నడిపించబడాలి. తర్వాత 15వ అధ్యాయం 28వ వచనం కూడా చూసినట్లయితే ఇదంతా ఎలా జరుగుతుందో, ఇదంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వలన మనకు జరుగుతూ ఉంటుంది. 15వ అధ్యాయం 28వ వచనం కూడా దేవుడు చక్కటి మాట వ్రాయించాడు. విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి అపొస్తలుల కార్యం 15వ అధ్యాయం 28. విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జరత్వమును విసర్జింపవలను. ఈ ఆవశ్యకమైన వాటికంటే ఎక్కువని ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. చూడండి, ఎవరెవరికి తోచిందంట? భారము వారి మీద పెట్టకూడదని చెప్పేసి అన్య ప్రజలకు, అంటే అన్యుల నుంచి రక్షించబడిన విశ్వాసుల మీద భారం పెట్టకూడదు. ఎలాంటి భారము? విగ్రహానికి అర్పించడం. కొన్ని విషయాలు ఉన్నవి, అయితే వారు నిదానంగా తెలుసుకుంటారనే ఉద్దేశంతో, కొత్తగా రక్షించబడ్డారు కాబట్టి ఇప్పుడు మొత్తం భారం పెడితే వారు తట్టుకోలేరనే ఉద్దేశంతో ఎవరెవరికి తోచిందంట? పరిశుద్ధాత్మకును మాకును, అంటే పౌలుకిని బర్నబాకు తోచింది. ఇందాక చెప్పాను కదా, ఏమని? మనము దేవుడు మనతో ఉంటే దేవునికి ఏమి తోస్తుందో అదే మనకు అనిపిస్తుంది. అదే ఇక్కడ ఇది రాయబడింది, పరిశుద్ధాత్మకును మాకును తోచెను. సో దేవుని ఉద్దేశం ఏమై ఉంటుందో మన ఉద్దేశం కూడా అదే అవుతుంది. ఎప్పుడు మనము దేవునిలో ఉంటే, దేవుడు మనలో ఉంటే, దేవుని వాక్యం మనలో ఉంటే, దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉంటే, ఉపవాసాలు ఉండి తరచుగా ఉపవాసాలు ఉండి ప్రార్థిస్తూ ఉంటే, అప్పుడు పరిశుద్ధాత్మ ఏమి ఆలోచిస్తాడో, ఏమి ఇష్టపడతాడో అదే మనకు కావాలనిపిస్తుంది, అదే మనము చేయాలనిపిస్తుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఎప్పుడు అంటే తరచుగా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆ రీతిగా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఉపవాసం నుండి ప్రార్థించడం వలన గొప్ప గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప అద్భుతాలు దేవుడు మా అందరూ కూడా జరిగిస్తాడు. కాబట్టి గమనించండి, ఇంతవరకు మనం ఉపవాస ప్రార్థన ద్వారా జరిగిన కార్యాలు మనం చూసుకున్నాం. సమయ గ్రంథంలో మరి 7వ అధ్యాయంలో 6వ వచనంలో వారు అక్కడ గొప్ప జయాన్ని పొందుకున్నారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వలన. తర్వాత అయితే ఉపవాస ప్రార్థన కంటే ముందుగా ఏం చేయాలా? మన పాపాలని ఒప్పుకోవాలి. మన పాపాలను ఒప్పుకోవాలా, మన పితరుల పాపాలను కూడా ఒప్పుకోవాలి. మన వంశస్థులందరి పాపాలు, మన తండ్రి వైపు వంశస్థుల పాపాలు, తల్లి వైపు వంశస్థుల పాపాలు అయితే ఇప్పుడు కాదు, ఇది 40 days చేసిన తర్వాత ఒప్పుకున్నట్లయితే దేవుడు ఆ శాపాలను ఏం చేస్తాడు? తొలగిస్తాడు. జరిగిన సంఘటన మీకు ఒకటి చెప్తాను. నటరాజు అన్నని మన సత్యనపల్లి దగ్గర అయ్యగారు ఉన్నారు. తన జీవితంలో కూడా గొప్ప అద్భుతం దేవుడు చేశాడు. 6 వంశంలో 35 సంవత్సరాలు వస్తే చనిపోయేవారు. 35 సంవత్సరాలు వచ్చిన ప్రతి యవనస్తుడు, మగవారు మాత్రమే చనిపోతూ ఉండరు. ఆ వయసు వచ్చేసరికి అన్నకు కూడా భయం వేసిపోతే దేవుడిని నమ్ముకున్నాడు. సత్యమంకులు మరి చెప్పాడు, వారికి స్వార్థ ప్రకటించిన తర్వాత ఆ అన్న దేవుని నమ్ముకోవడం జరిగింది. తర్వాత బాప్తిసం తీసుకున్నాడు. తర్వాత 40 days చేయడానికి సిద్ధపడమని చెప్పాడు. ఆ రీతిగా 40 days సిద్ధపడుతూ ఉన్నప్పుడు 40 days స్టార్ట్ చేసిన తర్వాత మరి కొద్ది రోజులు జరిగిన తర్వాత వారి ఇంటిలో వారి అమ్మగారికి పూనకం వచ్చింది. దేవుడు అంటారు కదా, అది వచ్చేసి ఏం చేసిందంట, కేకలు పెడుతుంది. ఈ అన్న బయటికి వెళ్ళాడు, నటరాజు అన్న బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి ఆ ఇంటి చుట్టూ జనాలు, ఆ ఇంట్లో మొత్తం జనాలు పోగా ఉన్నారు. అప్పుడు అన్న చూసి కొంచెం భయపడ్డాడు. తర్వాత ప్రార్థన చేసుకుంటే
అప్పుడు మాట్లాడుతుంది వాళ్ళ అమ్మ అంటుంది, ఏమంటుంది తెలుసా, ఇన్ని తరాలుగా నేను మీ ఇంట్లో ఉన్నాను, తిష్ట వేసుకొని ఉన్నాను, మీ మగవాళ్ళందరినీ పలానా సమయం ఈ వయసు వచ్చేసరికి నేనే తీసుకెళ్ళిపోతున్నాను, నేనే చంపేస్తున్నాను, కానీ ఇప్పుడు నిన్ను చంపే అధికారం నాకు లేదు, నువ్వు నాలోంచి తప్పిపోయావు, దేవుని వద్దకు వెళ్ళిపోయావు, కాబట్టి నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను మీ ఇంట్లో. వాళ్ళమ్మ పలికిన మాటలు, అంటే వాళ్ళ అమ్మలో ఉన్న దురాత్మ పలికిన మాటలు ఇవి. అప్పుడు అన్న కూడా విని అప్పుడు అర్థమైంది అసలైన విషయం ఏంటి అన్నది, శాపం అది, తరాల నుంచి వెంబడిస్తున్న శాపం. అన్న విన్నప్పుడు అప్పుడు అర్థమైంది, ఓహో ఇదా శాపం అని చెప్పేసి. ఆ శాపానికి విరుగుడు ఏంటి, ఉపవాసం నుండి ప్రార్థన చేయటం 40 days. సో అలా చేయటం వలన 36వ రోజు 37వ రోజు ఆ దురాత్మ వెళ్ళిపోయింది ఆ ఇంటి నుంచి. ఇప్పటి వరకు మళ్ళీ అది లేనే లేదు. ఇప్పుడు గొప్ప దైవజనుడు అయ్యాడు, చక్కగా పరిచయం చేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా, పాపాలను ఒప్పుకోవాలి. పితరుల పాపాలు, ఇది పితరుల శాపం, ఇది ఎప్పుడు ఎవరో చేసిన శాపం, అది వస్తూ వెంబడిస్తూ వచ్చింది. కానీ ఇక్కడ దేవుడు అడ్డుకట్ట వేశాడు. అన్న ఒప్పుకోవటం వల్ల అడ్డుకట్ట వేశాడు. దేవుడి శక్తి అక్కడ ఉంది, ఆ ఇంటి మీద, ఆ కుటుంబంలో ఉంది, అది బయటికి వెళ్ళిపోవటం జరిగింది. కాబట్టి మనం పాపాలను ఒప్పుకోవాలి. తర్వాత ఏం చేయాలంట, ఉపవాసం ప్రార్థిస్తే అపాయం నుంచి రక్షించబడతాము, శ్రమస్సు నుంచి విడిపించబడతాము. అసాధ్యమైన కార్యాలు దేవుడే సుసాధ్యం చేస్తాడు. తర్వాత అంతేకాదు, దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు కదా, ఆ రీతిగా. తర్వాత దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ప్రత్యేకించుకుంటాడు. ఈ యొక్క జనం నుంచి, ఈ యొక్క లోకము నుంచి, పాపం నుంచి, శాపం నుంచి ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు. పరిశుద్ధాత్మను మనం పొందుకుంటాము. తర్వాత పరిశుద్ధాత్మ చేత నడిపించబడతాము, అంటే దేవుడి చేతనే మనం నడిపించబడతాము. దేవుని కోసము మనం గొప్ప కార్యాలు చేస్తాము. అంటే దేవుని కృప వలన నన్ను బలపరచవానేందు నేను సమస్తమును చేయగలను. కాబట్టి పిల్లలు గమనించండి, ఉపవాసం నుండి ప్రార్థన చేయటం మనకి ఎంతో అవసరం, ఎంతో దీవెన, ఎంతో రక్షణ కూడా. మనకు మన జీవితం మారాలన్నా, మన కుటుంబ పరిస్థితులు మారాలన్నా, మనము మారాలన్నా, ఆర్థికంగా దీవించబడాలన్నా, తర్వాత మనకున్న యొక్క ఆత్మీయ రుగ్మతలు, ఆత్మీయ రోగాలు ముందుగా తొలగించుకోవాలి. ఆ తర్వాత శారీరకమైనటువంటి రోగాలు అవన్నీ తొలగిపోతాయి. మనం ఏదో ఆశీర్వాదాల కోసము, లేకపోతే అనారోగ్య సమస్యల కోసము అంటే అవసరం లేదని అనను, కానీ వీటికంటే ఆత్మీయ రోగాలు తొలగించుకోవాలి. అదేంటి, పాపపు జీవితం తొలగించుకుంటే ఆటోమేటిక్ ఇవన్నీ కూడా సెటరేట్ అయిపోతాయి. కాబట్టి గమనించండి, ఉపవాసం నుండి ప్రార్థన చేయటం దేవుడు మనకిచ్చిన గొప్ప అద్భుత వరం. కాబట్టి ఆ రీతిగా ఉపవాసం నుండి ప్రార్థన చేద్దాం. మనం కూడా దేవుడు మనకు సహాయం చేసి నడిపిస్తాడు. ఆ రీతిగా దేవుని మాటలు మనం అనుదినం వింటున్నాం కాబట్టి మరి విన్నటువంటి ప్రతి మాట మనము జరిగించాలి, ఆ రీతిగా మనం జీవించాలి. కాబట్టి దేవుడు ఈరోజు ఉపవాసం ఉంటున్న మనకు మరి ఆ రీతిగా ఆలోచన ఇచ్చి ప్రార్థన చేయడానికి దేవుడే సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి త్వరలో